కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో 5 నిందితులని అరెస్టు చేసినట్టుగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా యూనిట్ లో పనిచేస్తున్న పెండ్యాల వంశీకృష్ణ, మన్నే సతీష్, పెట్టం నవీన్, అస్మా తస్లీం, కోయా గీతలను అరెస్టు చేసి వారి నుంచి 5 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 2 సిపియులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు పలు అంశాలను గుర్తించారు. గత నెల 23న మెదక్లో అమిత్ షా పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నారు. అయితే రిజర్వేషన్లకు సంబంధించి అమిత్ షా మాట్లాడినట్టుగా మార్ఫింగ్ చేసిన వీడియో ప్రధాన నిందితుడు పెండ్యాల వంశీకృష్ణ వాట్సాప్ కి వచ్చింది. ఆ వీడియోను పలు వాట్సాప్ గ్రూపులకి ఫార్వర్డ్ చేయడంతో పాటు కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్టు చేశాడు. మిగిలిన వారు కూడా వారి వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాల్లో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో వాస్తవం లేకపోవడంతో ట్విట్టర్ దానిని డిలీట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం నిందితులని కోర్టులో హాజరుపరచగా 5 నిందితులకి 10,000తో 2 పూచీకత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమవారం, శుక్రవారం దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.